హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ అండ్ హీలర్. సో విష్ మేనిఫెస్టేషన్ సింబల్స్ అండి, అంటే మన కోరిక నెరవేరడానికి కొన్ని సింబల్స్ మనకు మామూలుగా కూడా కొన్ని సింబల్స్ అంటే డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ట్రాఫిక్లో కూడా మనకు సింబల్స్ ఉంటాయి, ఆరో మార్క్స్ ఉంటాయి. అలా ఏంటి అవి వేటికి సూచిస్తుంది? మనం సరైన దారికి సరైన డెస్టినేషన్కి వెళ్ళడానికి సూచిస్తుంది. అలానే లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్లో కొన్ని సింబల్స్ ఉన్నాయండి. ఆ సింబల్స్ వల్ల మనం అనుకున్న కోరికల్ని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. సో అలాంటి సింబల్స్ ఏంటనేది ఈరోజు మీకు 2 సింబల్స్ అనేటివి నేర్పించబోతున్నా ఈ వీడియోలో. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. అందరూ ఎన్నో ట్రై చేస్తూ ఉంటాం. సో ఈ సింబల్స్ మీరు వేసుకొని మీతో మీరు క్యారీ చేసినట్లయితే మీకు ఎంతో అద్భుతంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. సో చాలా ఈజీ, సింపుల్ రెమెడీస్ చేస్తూ ఉండడం వల్ల చిన్న చిన్న మార్పులతో స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆశయాల్ని మనం నెరవేర్చుకోవచ్చు. సేమ్ నేను కూడా అలానే నా జర్నీ స్టార్ట్ చేశానండి. సో సరే చూద్దాం, ట్రై చేద్దాం, నష్టమైతే నాకు రావట్లేదు కదా అనే ఒక మెయిన్ ఇంటెన్షన్తోనే నేను స్టార్ట్ చేశాను. చిన్న చిన్న మిరాకిల్స్ని చూడడం స్టార్ట్ చేశాను. సో చిన్న చిన్న మిరాకిల్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఒకేసారి పెద్దది కావాలి అంటే మీకు నమ్మకం రాదు, మీ మీద మీకు నమ్మకం కలగదు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా పెద్ద వాటి మీద పని చేయదు స్టార్టింగ్లోనే. సో మీకు వాటి మీద నమ్మకం వచ్చి ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయని ఒక్కసారి రుచి చూసారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేసుకొని మీ లైఫ్లో మీరు అనుకున్న ప్రతి కోరికని అద్భుతంగా ఈజీగా మీరు ఆకర్షించచ్చండి. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్తో ఏదైనా పాసిబుల్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. అసలు ఇంపాసిబుల్ అనేది లేనిదే లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక సబ్జెక్ట్ అండి. అటువంటి సబ్జెక్టు దేవుడు పుణ్యానో ఏం చేసినా మన పుణ్య ఫలితమో ఈరోజు మనం ఇలాంటి వీడియోస్ని చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. నేను ఇంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నాను. అది ఖచ్చితంగా నాకు యూనివర్స్ బ్లెస్సింగ్ అని నేను నమ్ముతున్నాను. సో మీరు ఇలానే నాలాగే చక్కగా చిన్న చిన్న మిరాకిల్స్కి ట్రై చేసి చూడండి. అలానే మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక, మీ ఎనర్జీ లెవెల్స్ హై వైబ్రేషన్లో ఉన్నాక మీరు పెద్ద మిరాకిల్స్ని కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనకు విష్ మేనిఫెస్టేషన్ సింబల్స్, ఆ 2 సింబల్స్ ఏంటి? మన కోరిక కోరుకోవడానికి 2 సింబల్స్ని మనం ట్రై చేసినట్లయితే మనకు అద్భుతంగా ఉంటుంది. సో ఫస్ట్ సింబల్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ అండి. సో ఒక చిన్న ట్రయాంగిల్. సో ఈ విధంగా సో ఇది మనకు ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్తో కూడా మనము కోరుకోవచ్చు. ట్రయాంగిల్ అనేది చాలా పవర్ఫుల్ అండి. పిరమిడ్స్ అంటారు, మీరు గమనించినట్లయితే మనకు శ్రీ యంత్రాస్ కానీ ఇలాంటి పిరమిడ్స్ అన్నీ కూడా ఆ షేప్లో, ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది. ఇది ఒక చిన్న జామెట్రికల్ షేప్, బట్ కానీ మనకు చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చే ఒక షేప్. సో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మనీ పిరమిడ్ చేసుకున్నాము. ఎందుకంటే పిరమిడ్ ఆ షేప్కి, ఆ ట్రయాంగిల్కి ఉన్న పవర్ అలాంటిది, ఎలాంటి ఎనర్జీ అనమాట. సో ఈ సింబల్ యూజ్ చేసుకొని మన కోరికల్ని మనము ఈజీగా ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మీది ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని మీరు ఇలాంటి ఒక ట్రయాంగిల్ వేసుకొని కింద అఫర్మేషన్, అంటే మీ కోరికకు సరిపడా అఫర్మేషన్ మీరు రాసుకొని ఎవ్రీ డే మీరు నిద్రపోయేటప్పుడు మీ పిల్లో కింద ఈ పేపర్ని పెట్టుకోండి. లేదు అంటే మీరు ఒక చిన్న లామినేషన్ లాగా చేసుకొని అది మీ పర్స్లో అయినా మీరు క్యారీ చేయొచ్చు. సో ఈ ట్రయాంగిల్తో మీరు అంత ఈజీగా చేయొచ్చు. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన ట్రయాంగిల్ రాసి, మన కోరిక రాసి, ఈ ట్రయాంగిల్, ఈ కోరిక రాసుకున్న పేపర్ని పెట్టి దాని మీద వాటర్ గ్లాస్ పెట్టి రాత్రి అంతా కూడా దాన్ని అలానే ఛార్జ్ చేసి ఉదయం లేవగానే ఆ ఛార్జ్డ్ వాటర్ మనం తాగి ఆ అఫర్మేషన్ని మనము 3-4 సార్లు చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ విష్ సింబల్ అనేది, విష్ మేనిఫెస్టేషన్ సింబల్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇదంతా కాదు అనుకుంటే మీరు ఈ విధంగా హ్యాండ్ మీద హ్యాండ్ మీద కూడా ట్రయాంగిల్ సింబల్ వేసుకోవచ్చు. ట్రయాంగిల్ సింబల్ వేసుకున్న తర్వాత మీరు త్రికోణం అంటారండి, త్రికోణం సింబల్, ట్రయాంగిల్ సింబల్ వెరీ పవర్ఫుల్. సో మీరు ఇలా రోజు మీ హ్యాండ్ మీద, లెఫ్ట్ హ్యాండ్ మీద ఇలా ట్రయాంగిల్ వేసుకొని మీరు
మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో దాన్ని పదే పదే చెప్తూ ఉండొచ్చు. అండ్ మీకు ఎప్పుడైనా కనిపిస్తున్నప్పుడు మీరు ఇలా పని చేస్తున్నారు, నాకు ఇలా కనిపించింది, అలా కనిపించినప్పుడల్లా కూడా మీ యొక్క మేనిఫెస్టేషన్ మీకు గుర్తుకొస్తూనే ఉంటుంది, మీరు హై ఎనర్జీస్లోకి వెళ్తూనే ఉంటారు. సో ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ట్రై చేసి చూడండి. మీరు ఎలాంటి మిరాకిల్స్ని అట్రాక్ట్ చేసుకున్నారు, మీ కోరికల్ని సొంతం చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి. ఇకపోతే రెండవ మేనిఫెస్టేషన్ సింబల్, ఆ విష్ మేనిఫెస్టేషన్ సింబల్ రెండవది వెరీ పవర్ఫుల్ రేఖీ సింబల్ అండి. ఆ రేఖీ సింబల్ ని నేను మీకు ఇస్తున్నాను. రేఖీ సింబల్స్ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైతే నేను రిసీవ్ చేసుకుంటాను, ఈ ఎనర్జీస్ నేను తీసుకుంటాను అన్నప్పుడు మాత్రమే మనకు రేఖీ ఎనర్జీస్ ఆర్ రేఖీ ఎనర్జీ సింబల్స్ పనిచేస్తాయి. కొంతమంది అడగచ్చండి, రేఖీ అట్యూన్మెంట్ లేకుండా ఈ సింబల్స్ నాకు వర్క్ చేస్తాయా అనేసి. సో మీకోసమే, అంటే మీరు రేఖీ హీలర్ కాకపోయినా మీరు సింబల్స్ యూజ్ చేసేలాంటిదే నేను తీసుకొచ్చాను. సో ఆ సింబల్ పేరే క్రియా సింబల్ అండి. సో క్రియా మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇలాంటి ఇమేజ్ని మీరు ఒకటి జెరాక్స్ కానీ కలర్ కాపీ కానీ తీసుకొని ఆ కలర్ కాపీ మీద మీరు మీ చేత్తో దాన్ని ఇలా అనాలి. అంటే పెన్నుతో కాదు, వేలుతో కాదు, ఓన్లీ ఫింగర్స్తో మీరు కాపీ చేయాలి ఆ రేఖీ సింబల్ని. ఎందుకంటే మీకు అట్యూన్మెంట్ లేదు కాబట్టి మీరు కాపీ చేయొచ్చు. అదే మీరు రేఖీ మాస్టర్స్, రేఖీ హీలర్స్ అనుకోండి, మీకు అట్యూన్మెంట్ సింబల్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా హీలింగ్కి కానీ మీ కోరికలు కానీ వాడేయచ్చు. సో మేము యాజ్ ఎ రేఖీ హీలర్గా మేము మా చేతుల్లో అవన్నీ డ్రా చేసుకుంటాము. ఆ డ్రా చేసుకొని మేము హీలింగ్ ప్లస్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తాం. మీరు వ్యూవర్స్ ఆడియన్స్ ఎలా చేయొచ్చు అంటే, మీరు ఈ ఇమేజ్ ఏదైతే క్రియా సింబల్ కనిపిస్తుందో ఆ క్రియా సింబల్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ పర్స్లో పెట్టుకోండి ఎవ్రీ టైం. లేదు మీ యొక్క బుక్స్లో కానీ ఎక్కడైతే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారో ఆ ప్లేస్లో మీరు ఈ పేపర్ని పెట్టుకొని దాన్ని కాపీ చేయాలండి. దాని మీద మీరు సింబల్స్ వేయాలి. అది ఎలా వేయాలనేది మీకు చూపిస్తారు. సో మీరు అది వేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ మీరు మీ కోరిక చెప్పాలి. నేను ప్రతి నెల 5 lakhs సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతలు, నేను 2025 సంవత్సరంలో నేను ఒక మంచి హెల్దీ బేబీకి జన్మనిచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నా రిలేషన్షిప్ చాలా అన్యోన్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, సో మా పిల్లలు వీసా వచ్చినందుకు, ఏ కోరికకైనా మీరు ఈ క్రియా రేఖీ సింబల్ అనేది వాడచ్చండి. సో క్రియా రేఖీ సింబల్ అనేది ఇదేనండి, 2 చోకురేలాగా ఉంటుంది. ఇదే మీకు ఇమేజ్ రూపంలో కూడా వస్తుంది. దీన్నే మీరు తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని కాపీ చేయాలి. కాపీ ఎలా చేయాలి, ఇలా దీని మీద మీరు గీస్తూ ఉండాలి. సో డైరెక్ట్గా మీరు సింబల్ వేయలేరు, కానీ దాని మీద మీరు చెయ్యొచ్చు. ఇలా మీరు విష్ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఈ సింబల్ మీద మీరు ఇలా కాపీ చేస్తూ క్రియా 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 అని చాంట్ చేయండి. మీ కోరిక చాలా ఈజీగా మీకు నెరవేరుతుంది. రేఖీ అనేది డైరెక్ట్ కాస్మిక్ స్పిరిచువల్ డివైన్ ఎనర్జీస్. అందుకే చెప్తున్నాను, మీరు ఈ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటేనే మీకు ఆ ఎనర్జీ సింబల్ అనేది వర్క్ అవుతుంది. ఇదంతా అవసరమా, ఇదంతా నమ్ముతామా, ఇదంతా నిజమేనా అని అనుకుంటే ఆ రేఖీ సింబల్ యొక్క పవర్ మనకు రాదండి. సో పదే చెప్తున్నాను, ఇది మీరు ఆ ఎనర్జీస్, ఆ పవర్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను దేవుడు ఉంది అని నమ్ముతాను అన్న వాళ్ళు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. రేఖీ సింబల్ క్రియా సింబల్ అంటారు. సో మీరు కోరిక చెప్పేసి క్రియా 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 అనేసి మీరు చాంట్ అయినా చేయొచ్చు, కాపీ అయినా చేయొచ్చు. ఈ 2 సింబల్స్ ద్వారా మన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, చిన్న సింపుల్ రెమెడీస్ పాటించి మన యొక్క మేనిఫెస్టేషన్స్ మన సొంతం చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. అలానే నేను కండక్ట్ చేస్తున్న 5-day మేనిఫెస్టేషన్ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోను కమెంట్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. క్లాస్కి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, తిరిగి నన్ను లైవ్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.